అమ్మయ్య, ఎస్కేప్ అయ్యాం. బావా, ఆయిల్ పోసింది అదే. తెలిసిన విషయమే కదా శామ్. అవునరా సూర్య, ఇప్పుడు నాకేదో సీన్ ఉందని చెప్పావు. అంద పారు. చెల్లె ఆత్రానికి బానే జరుగుతుంది. శామ్కి స్పృహొస్తే సూర్యకి సామాన్యకి పెళ్లి చేసేద్దాం అనుకుంటుంది. ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది? కష్టం. ఏంట్రా సూర్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏమైనా సీక్రెటా? అంత ఆనందంగా ఉన్నావేంట్రా నువ్వు? శ్యామ్ కళ అయిందని నీకు బాధ లేదా? బాధెందుకు ఉండదు చింతాతయ్య? మరి నీ ఆనందానికి కారణం ఏంటి? సుబ్బరాయ శర్మ గారు ఉన్నారు కదా, ఆ పెద్ద సిద్ధాంతి గారు మన కస్టమరే కదా. లాస్ట్ టైం ఆయన రిక్వెస్ట్ చేస్తే చిన్న వర్క్ అని కూడా ఆలోచించకుండా ఆయన మీద గౌరవంతో ప్లాన్ చేసి బిల్డింగ్ కూడా కట్టించాం కదా. ఆయన గురించేనా నువ్వు చెప్పేది? అవును చింతాతయ్య. ఏమైందానికి? ఆయనకేం కాలేదు చింతాతయ్య. క్యాజువల్ గా మార్నింగ్ ఫోన్ చేశారు. చేసి ఏం చెప్పాడు? మాటల్లో టాపిక్ వచ్చింది. ఏమని? ఇంకో నెల దాటితే కొన్నాళ్ల వరకు పెళ్లి ముహూర్తాలు లేవన్నారు. అందుకే ఆ విషయంలో ఆనందంగా ఉన్నాను. ఆనందం దేనికి సూర్య? చింతాతయ్య, శ్యామ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నెల పాటు స్పృహలోకి వచ్చేలా కనిపించడం లేదు. సో అమ్మ అనుకుంటున్నట్టు జరగదు. ఆ తర్వాత శ్యామ్ స్పృహలోకి వచ్చినా సామాన్యతో నా పెళ్లి చేయడానికి ముహూర్తాలు ఉండవు. సో కనుక అప్పుడు సామాన్యని ఏదో విధంగా వదిలించుకోవచ్చు అంటావు. స్పృహ రాకపోయినా నువ్వు శ్యామ్ మెళ్ళలో తాళి కట్టేయచ్చు అంటావు. అప్పటికి శ్యామకు స్పృహ వస్తే బాగుండు చింతాతయ్య. వస్తుందిలేరా, దేవుడున్నాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే చింతాతయ్య. ఇది చెప్పడానికా ఇక్కడ దాకా తీసుకొచ్చావు? అవును చింతాతయ్య, ఎవరికి చెప్పకు, సీక్రెటు. నేను వినేసాగా. అబ్బే, నేను విన్నది ఎవ్వరికీ చెప్పనురా. నేను చెప్తానుగా. పద వెళ్దాం. అలాగే చింతాతయ్య.